దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. మీ కష్టార్జితాన్ని ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రవక్తలలో మొదటి ప్రవక్త, పెద్ద ప్రవక్త, 12 మంది ప్రవక్తలలో యెషయా ప్రవక్త మొదటి ప్రవక్తగా ఉన్నాడు. అతడు దేవుని సంగతులను ఈ రీతిగా రాస్తూ వారితో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని చెప్తున్నాడు. ప్రవక్త ఏమని తెలియపరుస్తున్నాడు? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని రాస్తున్నాడు. నిజమే, ఈనాడు ఎవరు కూడా ఎవరి రోగమును ఎవరు భరించలేరు. భరించగలిగిన దేవుడు ఉన్నాడంటే ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడంటే మన యొక్క రోగాలు అతడు భరించటానికే అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు కూడా అందుకే లోకానికి వచ్చాడు. మన పాపాలు, మన రోగాలు, మన వ్యసనాలు, మన దరిద్రతను కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు మోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే నీవు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఎవరు కూడా నీ రోగాలు భరించరు. ఎవరు కూడా నీ రోగాలు భరించరు, నీ పాపాలు భరించరు. గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఇక్కడ మన రోగాలు భరించెను అని చెప్తున్నాడు. 12వ వచనం ఏం చెప్తున్నాడో చూద్దాం. అనేకుల పాపమును భరించుచు అని రాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అనేక పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. చూసారా? తిరుగుబాటు చేసిన వారి కోసము ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత దయ, కనికరం గల దేవుడో చూడు. ఎంత కృప, జాలి కలిగిన దేవుడో మనకు అర్థమవుతుంది. అనేకుల పాపం భరించుచు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, దూషిస్తున్నారో, హింసిస్తున్నారో, గాయపరుస్తున్నారో వారి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏంటి విజ్ఞాపన అంటే? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా చేయగలరా ఇలా? ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి అందుకే అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని బైబిల్ మనకు చెప్తా ఉంచురండి. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కాబట్టి ఆ రోగములు ఆయన భరించెను, పాపం భరించెను అంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రయాసం అంతా ఆయనకు అప్పగించుమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి 2 లేఖన భాగాలను చూద్దాం. మొదటి లేఖన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఈ రీతిగా రాయబడింది. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న, ప్రయాసపడుతూ భారం మోస్తున్న ప్రజలకు దేవుడు తెలియపరుస్తున్నాడు. నా యొద్దకు వస్తే మీకు నేను ఏం చేస్తానంటే విశ్రాంతిని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంటే నీవు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నిన్ను ఆ యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతావు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి
ఆ ప్రయాసం అనేది దేవుడికి అప్పగించాలి. మొదటిది. రెండవది, 1 పేతురు 5:7 బైబిల్ చెప్తుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. అయ్యో, నా బిడ్డల కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను, మానవుడిగా పుట్టాను, వారి పాపాలు భరించాను, వారి రోగాలు భరించాను, వారి కొరకు నేను సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినా కూడా వారు ఇంకా చింతిస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చింతిస్తున్నారు, ఆ చింత నాకు ఇవ్వట్లేదు, వారి దగ్గరనే పెట్టుకుంటానని ఆయన దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీ చింతను దేవునికి అప్పగిస్తావో అప్పుడు నీవు నిశ్చయముగా ఉంటావు, ప్రార్థన జీవితం కలిగి ఉంటావు. ఎందుకు అంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధానంలో కూర్చొని నీ విన్నపములను, నీ బాధలు, నీ కష్టాలను దేవుడికి చెప్పుకోవడం, దేవుని సన్నిధిలో గోజాడడం, దేవుని సన్నిధిలో దాసులలో కూర్చొని అడగడము. అప్పుడు ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు చింతపడకు, ప్రార్థన చేయమన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో దేవుడు చేసే మేలు మరొక్కడు చూద్దాం. ఇర్మీయా గ్రంథము 30:17 ఈ రీతి వ్రాయబడింది, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. ఎందుకు దేవుడు మన రోగాలు భరించాడు? మన యొక్క రోగాలు ఎందుకైనా భరించాడంటే ఆయన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవు ఆరోగ్యవంతుడిగా ఉండాలని, అనారోగ్యం పాలు కాకూడదు, అప్పుల పాలు అల్లరి పాలు కాకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు నీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి పొందుకుంటావా? పొందుకుంటే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. కన్న తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం బట్టి మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఎన్నో విషయాలు ప్రభువా ఈ పూట మీరు మాకు నేర్పించారు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేర్చుకున్న ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగానికై నీకు వందనాలు. నిజమే తండ్రి, మా రోగాలు భరించిన వారు ఎవరు లేరు ఈ భూమి మీద, మీరు ఒక్కరే. అందుకే నీ నామానికి మహిమ కలుగును గాక అని అడుగుచున్నాం. యేసు అనగా రక్షకుడు ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి మానవుడిగా పుట్టిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈయన మాటలు మా హృదయంలో భద్రపరచుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించి ఆశీర్వించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.